Another big breaking news చూస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ప్రాంతాల్లో పాకిస్తాన్ బాంబులకు సంబంధించి మరి ముఖ్యంగా కొన్ని పేలని బాంబులు అక్కడిని పరిశీలించడం జరిగింది. అక్కడికి వెళ్లి వాటిని నిర్వీర్యం చేయడం జరుగుతోంది. ఇప్పుడు మన భద్రతా బలగాలు దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో పలు చోట్ల పాకిస్తాన్ బాంబులను గుర్తించడం జరిగింది. పలు ప్రాంతాల్లో ఆ బాంబులు పేలకుండా ఉండిపోయాయి. బాంబు స్క్వాడ్స్ తో నిర్వీర్యం చేస్తున్నారు. మన భద్రతా బలగాలు సురక్షిత ప్రాంతాలకు బాంబులను తీసుకెళ్లి నిర్వీర్యం చేయడం జరుగుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా ఆ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ దాడి చేస్తుందనే భయంలోనే ఉన్నారు కొంతమంది. అయితే ఆ భయానికి సంబంధించి అవసరం లేదంటున్నారు భద్రతా బలగాలు. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం వాళ్ళు ఎదుర్కొండానే బాంబుల మోత వినిపించిన తర్వాత ఇంకా అటువంటి పరిస్థితులు వాళ్ళలో మెంటల్గా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ పేలని బాంబులను బంకర్లోని ఇన్ఫాక్ట్ ఆ పేలిన బాంబులను దూరంగా తీసుకువెళ్ళి వాటిని నిర్వీర్యం చేయడం జరుగుతోంది. పాకిస్తాన్ ఆర్మీ దాడి చేస్తున్న భయంలోని కొంతమంది ప్రజలు ఇంకా బంకర్లోనే ఉండిపోయారు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. బాంబ్ డిస్పోజబుల్ టీమ్ ఉంది కదా, అది మీరు చూడొచ్చు. వాళ్ళు పూర్తిగా డ్రెస్అప్ అయ్యి పూర్తిగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని ఆ దగ్గరికి వెళ్ళి వాటిని నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఆ బాంబ్ స్క్వాడ్ అక్కడికి వెళ్తున్న వాటిని నిర్వీర్యం చేయడం జరుగుతోంది. పాకిస్తాన్ బాంబు నిర్వీర్యం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వారిని పూర్తిగా మట్టిలో కప్పిపెట్టడమో లేకపోతే వాటిని పూర్తిగా కప్పెట్టిన వాటిని నిర్వీర్యం చేయడమో అలా జరుగుతోందన్నమాట. పాకిస్తాన్ బాంబు నిర్వీర్యం చేస్తున్న విజువల్ని ఇంకోసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇగో ఈ మూలకి తీసుకొచ్చి ఎవరూ లేని ప్రాంతంలో పూర్తిగా దూరంగా తీసుకొచ్చి వాటిని పేల్చడం జరుగుతోంది. కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కటి 5 కేజీలు ఉన్నాయి అట్లా అర్థం చేసుకోవచ్చు. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, పాకిస్తాన్ ఈ పేలని బాంబులని భారత్ నిర్వీర్యం చేస్తోంది. ఎక్కడెక్కడ ఎన్నెన్ని బాంబులను గుర్తించడం జరిగింది, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అందుతున్నాయా? ఆల్ రైట్, మరి కాసేపట్లో మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ ఆర్మీ దాడి చేస్తుందనే భయంలోని బంకర్లో ఉన్నారు ప్రజలంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ బాంబులను గుర్తించడం జరిగిందో, ఈ పేలని బాంబులను, మరీ ముఖ్యంగా ఎక్స్ప్లోజివ్ డివైజెస్ కూడా ఇవన్నీ. రైట్, మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్దాం. మధు, ఈ నిర్వీర్యానికి సంబంధించి ఎందుకంటే బాంబులు పేలకుండా కొన్ని పడిపోయాయి, దీన్ని ఇప్పుడు గుర్తించడం జరుగుతోంది. మన భద్రతా బలగాలు వాటిని గుర్తించి నిర్వీర్యం చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకొని ఎక్కడ వీటిని పేల్చడం జరుగుతోంది? ఎగ్జాక్ట్లీ, అంటే నిజంగానే మొన్న జరిగినటువంటి దాడుల్లో పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో పేలని బాంబులను గుర్తించారు. వారిని నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం పలు ప్రాంతాల్లో గుర్తించారు. వీటన్నిటి కూడా బాంబ్ స్క్వాడ్ తో గుర్తించారు. పేలలేదు, అది వాటిని పక్కకు తీసుకెళ్లి నిర్వీర్యం చేసేటువంటి పని. జనగా బాంబ్ స్క్వాడ్ చేసేటువంటి పని అది. పేలని బాంబులు ఉన్నా, ఒకవేళ టైం సెట్ చేసి ఉన్నటువంటి బాంబులైనా టైం లోపల వాటిని నిర్వీర్యం చేయడం, పేలని బాంబులను నిర్వీర్యం చేయడం అనేటువంటి సర్వసాధారణ ప్రక్రియ. కాస్త ప్రమాదంతో కూడుకున్నప్పటికీ ముందుగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను వారిని అప్రమత్తం చేస్తారు. వారిని పక్కకు పంపించి ఈ దాంట్లో భాగంగా వాటిని నిర్వీర్యం చేసే పని చేస్తారు. సో పాకిస్తాన్ ఆర్మీ దాడి చేస్తుందనేటువంటి భయంతో కూడా కొద్దిమంది ఇక్కడ బంకర్లో కొద్దిమంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. స్టార్టింగ్ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ప్రస్తుతం ఈ అంశంలో కాస్త అలర్ట్ జారీ చేశారు. మన భద్రతా సిబ్బంది బాంబులను గుర్తించే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. రైట్, అంటే ఆ విజువల్స్ మనం చూడడం జరుగుతోంది. చాలా దూరంగా తీసుకెళ్ళి ఎవరూ లేని ప్రదేశంలో వీటిని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి సినారియోలో వీటి కోసం ఏమైనా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ జైసల్మేర్ అంటే రాజస్థాన్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, లేకపోతే జమ్మూ కావచ్చు, ఈ ప్రాంతాల్లో కొన్ని వందలాది డ్రోన్స్ని వాళ్ళు ఉపయోగించడం జరిగింది. ఈ డ్రోన్స్ ఎక్కడ పడేసాయో తెలియదు, అవి పేలయ్యో లేదో తెలియదు. సో వీటి కోసం ఏమైనా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయడం, అటువంటి అంశాన్ని ఏమైనా పరిశీలించడం జరుగుతోందా, లేకపోతే లోకల్ ఎయిడ్ సపోర్ట్స్ తీసుకునే ప్రయత్నం జరుగుతోందా? డ్రోన్స్ లో మనం చూసాం, చైనా, టర్కీ నుంచి తీసుకున్న డ్రోన్స్ ద్వారా కొన్నింటికి పైన గన్స్ ఉన్నాయి. గన్స్ ద్వారా ఆటోమేటిక్ గా ఫైరింగ్ రేంజ్, అంటే రేంజ్ నిర్ణయించిన తర్వాత ఫైర్ చేస్తాయి. జనావాసాల పైన కానీ, ఆర్మీ క్యాంపుల పైన కానీ, ప్రజల పైన కానీ ఆ టార్గెట్ రీచ్ అయిన తర్వాత ఎంత రేంజ్ సెట్ చేస్తారు. తర్వాత కొన్నేమో డ్రోన్స్ ద్వారా బాంబ్స్ ని కిందకి జారవిడిచేటువంటి డ్రోన్స్ కొన్ని, వీటన్నిటిని గుర్తించారు. కొన్ని గాల్లోనే పేల్చేస్తారు. పేలనటువంటి వాటిని మాత్రం తోటే ప్రాబ్లం ఉంది, వాటిని గుర్తిస్తా ఉన్నారు. గాల్లో పేలిస్తే దాని తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. శకలాలు మాత్రమే కింద పడతాయి. వల్ల ప్రాణ నష్టం ఉండదు, ఆస్తి నష్టం ఉండదు. సో ఆకాశంలోనే పేల్చడం వల్ల. కానీ కింద పడినటువంటి బాంబులతోటి ఒకవేళ పేలితే, ఏదో ఒక సందర్భంలో పేలితే చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది. పెద్ద డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది.
ఇక్కడ జనావాసాలు ఉన్నా జనాలున్నా నాకు వాటి పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే సురక్షిత ప్రాంతాలు అంటే మైదాన ప్రాంతాలకు తీసుకెళ్తారు. ఒకవేళ బ్లాస్ట్ అయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ప్రికాషన్స్ తీసుకున్న తర్వాత వాటిని పేల్చే ప్రయత్నం చేస్తారు. లేదు అంటే నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తారు. నిర్వీర్యం చేయనటువంటి సిచ్యువేషన్ లో మాత్రమే వాటిని పేలేలా చూస్తారు, ప్రమాదం తీవ్రత తగ్గేలా చూస్తారు. గతంలో చూస్తాం ఇలాంటి బాంబు సంఘటనకు సంబంధించి. కేవలం ఇప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి డ్రోన్ల ద్వారా వచ్చినటువంటి ఇలాంటి బాంబ్స్ మిసైల్ ద్వారా వచ్చినటువంటి కాకుండా గతంలో ఇదే సేమ్ కూంబింగ్ ఆపరేషన్ లో భాగంగా నక్సల్స్ అడవుల్లో కొండ ప్రాంతాల్లో పోలీసులు టార్గెట్ గా భద్రతా బలగాల టార్గెట్ గా చేసినటువంటి వాటిని కూడా గతంలో తొలగించి నిర్వీర్యం చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. సో ఇప్పుడు అదే విధంగా కాకపోతే ఇది యుద్ధ వాతావరణంలో జరిగినటువంటి పరిస్థితి కాబట్టి తీవ్రత ఎక్కువ ఉంటుంది ఆ బాంబులది. వాటిని నిర్వీర్యం చేసేటువంటి పనిలో భద్రతా బలగాలు ఉన్నట్టుగా తెలుస్తాం చాలా స్పష్టంగా. సో ఖచ్చితంగా వాటిని నిర్వీర్యం చేసేటువంటి దిశగానే ముందుకు వెళ్లే అవకాశం ఉంది. మధు, ఇప్పుడు ఇటువంటి సందర్భంలో ఎందుకంటే ఇంకా కాస్త కొన్ని ప్రాంతాల్లో నిన్న కూడా చూసాం, మొన్న కూడా చూసాం, ఈ డ్రోన్స్ జాడ కనిపిస్తున్న పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఎందుకంటే ఆ డ్రోన్కి సంబంధించి గాల్లోనే పేల్చేస్తున్నాం, బట్ అవి క్యారీ చేస్తున్నా ఎందుకంటే అవి ట్రిగ్గర్ చేసిన తర్వాత పేరాల్సిన బాంబులు ఉండొచ్చు, లేకపోతే అవి ట్రిగ్గర్ చేయకుండానే వదిలేసిన బాంబులు కావచ్చు, నిర్వీర్యం చేయాల్సిన కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది భారత భద్రతా బలగాలు? అట్ ద సేమ్ టైం స్థానికులకు ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎటువంటి సూచనలు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి? ఒకవేళ పొలాలలో జనావాసాల మధ్యలో ఉంటే ఖచ్చితంగా వారిని దూరంగా పంపే అవకాశం ఉంది. వాటిని ప్రికాషన్స్ ఇస్తారు, ముందుగా అక్కడి నుంచి వెళ్ళిపోమని. వాళ్ళు సురక్షిత ప్రాంతాలకు వారిని తరలించి ఈ బాంబులను కూడా సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లి మైదాన ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని నిర్వీర్యం చేస్తారు. ఒకవేళ నిర్వీర్యం చేసే సమయంలో కూడా పొరపాటున పేలినా కూడా రక్షణ చర్యలు తీసుకుంటారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాటికి సంబంధించి. కాబట్టి ప్రజలను ముందుగా అలర్ట్ చేస్తారు. బాంబు అనగానే ఒక రకమైనటువంటి భయం ఉంటుంది. అది ముఖ్యంగా పాకిస్తాన్ డ్రోన్ల రూపంలో వేసినటువంటి బాంబుల విషయంలో మరింత భయాందోళనకు గురే అవకాశం ఉంది. ప్రజలు ఇప్పటికే భయపడతా ఉన్నారు. సీజ్ ఫైర్ అని చెప్పిన తర్వాత కూడా అక్కడ నుంచి ఫైరింగ్ జరుగుతూ ఉంది ఏదో ఒక రూపంలో, డ్రోన్ల రూపంలో. నిన్న రాత్రి కూడా కొన్ని డ్రోన్లు కనిపించాయనేటువంటి వార్తలు వినిపించాయి. కాబట్టి ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ నమ్మదగినటువంటి దేశం కాదు. అవసరం అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అనేటువంటి విధంగా తనకు అవసరం ఉన్నప్పుడు తన పీక దాకా వచ్చినప్పుడు భారత్ కాళ్ళు మొక్కే ప్రయత్నం చేసింది. సీజ్ ఫైర్ కి భారత్ ఓకే అన్న తర్వాత మళ్ళీ కాల్పులకు తెగబడతా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో పాకిస్తాన్ బుద్ధి అది, వక్ర బుద్ధి, కుక్క బుద్ధి, పదే అలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ప్రజల కారకంగా మన జాగ్రత్తలు చెప్పిన తర్వాత భద్రతా సిబ్బంది చర్యలు తీసుకుంటారు. బాంబ్ డిస్పోజ్ టీమ్ పనిచేస్తుంది, దూరంగా తీసుకెళ్తారు. ఒకవేళ డిస్పోజ్ చేయనటువంటి స్టేజ్ లో ఉంటే దాన్ని అక్కడే పేల్చేసేలాగా చూస్తారు. ప్రమాద తీవ్రత తగ్గేలా అక్కడ జనాలు, జన ఆవాసాలు, అలాంటి జర నష్టం, తర్వాత ప్రాణ నష్టం ఉండకుండా, తర్వాత ఆస్తుల నష్టం ఉండకుండా అలాంటి చర్యలు చేపడతారు. సాధారణ ప్రక్రియనే, కాకపోతే కాస్త టిపికల్ తో కూడుకున్న టీమ్ కు వాళ్ళ టీం చూస్తారు. ప్రజలను ముందుగా అలర్ట్ చేస్తారు. రైట్ మధు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని అయితే. ఎందుకంటే రిమెంబర్, ఒక్కొక్కటి కొన్ని సందర్భాల్లో 5 కేజీలు ఉన్నాయి. అలాంటివి పేరితే వాటి తీవ్రత ఎలా ఉంటుందనేది ఊహించడం కష్టం. ఎందుకంటే పడిన బాంబు అది ఎటువంటి బాంబో తెలియదు, దాని తీవ్రత ఎంతో తెలియదు. కానీ వాటిని నిర్వీర్యం చేయాలి. నిర్వీర్యం చేయకపోతే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మళ్ళీ ప్రాణాపాయం. వీటి కోసమే వీటన్నిటికీ తెగించి అక్కడికి వెళ్ళడం జరుగుతోంది మన భారత భద్రతా బలగాలు. పూర్తిగా సేఫ్టీ ఆ ప్రికాషన్స్ ఉంటాయి కదా, ఆ పూర్తిగా భద్రతకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ ఆ సూట్ని ధరించి అక్కడి నుంచి వాళ్ళు ముందుకు వెళ్తున్న సందర్భాన్ని మీరు చూడొచ్చు. ఆ పూర్తిగా సూట్ ధరించిన తర్వాత అప్పుడు ఆ బాంబు దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత దాన్ని వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసిన తర్వాత ఇది ఒకరితో సరిపోతుందా, అంటే ఒకరు వెళ్ళి నిర్వీర్యం చేయగలుగుతారా, లేకపోతే ఇంకా ఎంతమంది అవసరమైనా పడుతుందా, అది మనం చెక్ చేసి వాటిని నిర్వీర్యం చేయగలిగిందా కాదా, అది దానికి సంబంధించి అది పేలే స్వభావం ఉందా, ఒకవేళ అయితే దాని తీవ్రత ఎంత ఉంటుంది, వీటన్నిటి కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఎందుకంటే ఒక బాంబుకి సంబంధించి వాళ్ళు 1 కాదు 2 కాదు, రిమెంబర్ వందలాది డ్రోన్లు, 400 ఒకరోజు, ఇంకొక రోజు ఇంకొక 100, 200, ఇలా సుమారుగా 500 నుంచి 600 అనుకుందాం. 500 నుంచి 600 డ్రోన్లు వదిలారు. వాటిలో ఎన్ని బాంబులు ఉంటాయి? టర్కీకి సంబంధించిన ఆ డ్రోన్స్ నుంచి గన్స్ని కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ గన్స్కి సంబంధించి వాటిని గన్స్తో గురిపెట్టారు. అంటే ఒక డ్రోన్కి గన్ నుంచి ఆ గన్స్ మనకి అటాక్ చేసేలా వాళ్ళు ప్లాన్ చేశారు. సో ఒకవేళ అదే కనుక నిజం అనుకుంటే ఇంకా ఎన్ని బాంబులు వాళ్ళు వదులుంటారు, ఎన్ని బాంబులు వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు? సాధారణంగా ఉంటుంది, ఒక డ్రోన్ ఇలా ఉందనుకుందాం. రిక్వెస్ట్ ఒకసారి ఫ్రేమ్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. డ్రోన్ ఇలా ఉందనుకుందాం.
ఈ డ్రోన్కి వాటికి కమాండ్ ఉంటుంది. టార్గెట్ సెట్ చేయాలి. ఇలా డ్రోన్ ఉందనుకుందాం, ఇలా మనకి చేతిలో డ్రోన్ ఉంది. ఐ రిక్వెస్ట్ పీసీఆర్ టీమ్, ఒక్కసారి ఇలా డ్రోన్ ఉందనుకుందాం. ఆ డ్రోన్కి సంబంధించి ఆ డ్రోన్ ఇలా ఉంది కదా, ఆ డ్రోన్కి ఏం చేస్తారు, ఇక్కడెక్కడో ఫిట్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఇలా మనం ఫిట్ చేశారనుకుందాం, ఇలా ఫిట్ చేశారనుకుందాం. ఇవేం చేయాలి, వీటి కమాండ్ వచ్చిన తర్వాత ఈ టార్గెట్ని ఫిక్స్ చేసుకొని ఆ టార్గెట్ మీద వదలాలి. రైట్, ఇక్కడ ఒక లొకేషన్లో టార్గెట్ ఫిక్స్ చేయాలి. ఇది కమాండ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇది వెళ్ళి స్ట్రైక్ చేయాలి. రైట్, ఇది ఎప్పుడైతే మన బోర్డర్లోకి వస్తుందో, మన బోర్డర్లోకి ఎప్పుడైతే వచ్చేస్తుందో, మన ఇంటర్నేషనల్ బోర్డర్ కావచ్చు, లేకపోతే ఎల్విసి కావచ్చు, లేకపోతే గాల్లో కూడా మనకి సరిహద్దులు ఉంటాయి. అయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడి నుంచి మన రక్షణ వ్యవస్థ, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ యాక్టివేట్ అయింది. యాక్టివేట్ అయిన తర్వాత వీటిని వెళ్ళి, అది ఆకాష్ కావచ్చు, లేకపోతే S-400 కావచ్చు, వెంటనే ఈ డ్రోన్ని పేల్చేసింది. ఈ డ్రోన్ పేల్చేసిన తర్వాత ఇవి ఉండిపోతాయి కదా, వీటికి కమాండ్ లేదు. వీటి కమాండింగ్ సిస్టమ్ అంతా ఇక్కడ నుంచి ఉంటూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో కొన్ని ఇక్కడే పేలిపోతాయి. కొన్ని ఏం చేస్తాయి, టార్గెటింగ్ బట్టి. సపోజ్ మనం రెక్కను కొట్టామనుకుందాం, ఆ రెక్క తెగిపోయింది అనుకుందాం, అప్పుడేమవుతుంది, ఆటోమేటిక్గా డిస్ఫంక్షన్ అయిపోతుంది కదా. కొన్ని సందర్భాల్లో పనిచేయడం మానేస్తుంది కదా. అప్పుడేమవుతుంది, ఇది అలాగే కింద పడిపోతుంది, అలాగే కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇటువంటి సిస్టంలోనే మీరు చూస్తుంటే కొన్ని మిజైల్స్ వచ్చాయి. అంటే కొన్ని మిజైల్స్, సపోజ్ నేను క్యాప్ను కూడా ఇలా కవర్ చేస్తున్నాను. అంటే ఏం జరుగుతుంది, వెళ్ళి ఇక్కడ కమాండ్ ఇచ్చిన తర్వాత ఓకే, ఇది టార్గెట్ ఫిక్స్ చేసుకుంది, మనం గాల్లో వీటిని కొట్టలేదు. అప్పుడు ఏం చేస్తుంది, ఈ క్యాప్ని ఇలా రిలీజ్ చేసేసి అప్పుడు ఇది వెళ్ళి నేరుగా ఈ టార్గెట్ని కొడుతుంది. అప్పుడు ఈ టార్గెట్ దగ్గర ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఎప్పుడైతే ఢీ కొడుతుందో దీనికి కమాండింగ్ సిస్టమ్ కావచ్చు, దీనికి ఉన్న ఫంక్షనింగ్లో మొత్తం వెళ్ళి ఇది పేలిపోతుంది. సో మనం ఏం చేసాం, ఇలా మిజైల్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఈ డ్రోన్స్ ఉన్నప్పుడు డ్రోన్స్ని లేపి పడేస్తాం గాల్లో. కాబట్టి కొన్ని గాల్లోనే పేలిపోయిన పరిస్థితి చూసాం, కొన్ని ఏమొచ్చి ఆ రెక్కలు తెగి కింద పడిన సందర్భాన్ని చూసాం. అందుకే మనకి చెప్పింది మరీ ముఖ్యంగా ఆ సందర్భంలో ఇంట్లోనే ఉండండి అంటూ కూడా. ఎందుకంటే వాటిని మనం నిర్వీర్యం చేసిన తర్వాత కూడా వాటి శకలాలు ఉండిపోతాయి కదా. ఆ శకలాలు వచ్చి మన మీద పడే అవకాశం ఉంటుంది. వాటి నుంచి తప్పించుకోవడానికి అట్ ద సేమ్ టైం ఆ బాంబుల నుంచి తప్పించుకోవడానికి ఒకసారి ఆ విజువల్స్ చూడండి. ఒకసారి ఆ విజువల్స్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్ మీరు చూస్తే మనం చేసింది అది. ఆ బాంబు దొరికింది కదా, దొరికిన తర్వాత ఆ బాంబుని నిర్వీర్యం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాటిని నిర్వీర్యం చేసేస్తారన్నమాట. ఆ ప్రాసెస్ డిపెండింగ్ అపాన్ ఎక్స్ప్లోజివ్ అంటారు కదా, ఆ పేలుడు స్వభావాన్ని బట్టి, ఆ బాంబు స్వభావాన్ని బట్టి దాన్ని ఎలా నిర్వీర్యం చేయాలి, దాన్ని పేల్చేయాలా, లేకపోతే పాతిపడేయాలా, లేకపోతే ఒక టైం ఉంటుంది, ఆ తర్వాత అది దానంతట అదే నిర్వీర్యం అయిపోతుందా, వాళ్ళ దగ్గర కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. దానికి తదనుగుణంగా వాళ్ళు వెళ్తారు. మీరు చూడొచ్చు, బాంబుని నిర్వీర్యం చేస్తున్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఇంకో బాంబుని పేల్చేస్తున్న విజువల్స్ని మీరు చూడడం జరుగుతోంది. అది ఎక్స్ప్లోజన్ జరిగినా దాని తీవ్రత లేకుండా దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్న విజువల్స్ మీరు కూడా మన సైన్యం అక్కడికి చేరుకుని పూర్తిగా అక్కడికి మీరు చూడొచ్చు, మట్టిలో కప్పెట్టేస్తున్న పరిస్థితి. బహుశా దాని శకలాలు అనుకుంటా. ఎందుకంటే ఆ శకలాలు కూడా మళ్ళీ ఎవరైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దానికి ఏమైనా మళ్ళీ కెమికల్ కాంపౌండ్స్ కావచ్చు, అయితే ఆ కెమికల్ కనుక ఉండిపోయింది అనుకోండి, అది మళ్ళీ ఎవరికైనా తెలియకుండా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. సో బాంబు నిర్వీర్యం చేసే సందర్భంలో అన్ని రకాల చర్యలు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇదిగో ఇలా ఒకచోట బాంబు నిర్వీర్యం చేయడం జరుగుతోంది. ఇంకొక విజువల్లో ఆ బాంబుని జనాలకు దూరంగా తీసుకువెళ్ళి వాటిని పేల్చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇంకొక విజువల్ మీరు చూడొచ్చు. ఇంకొక విజువల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా వాళ్ళు సూట్ వేసుకుంటారు. ఆ సూట్ వేసుకొని ఆ తర్వాత ఆ బాంబు దగ్గరికి వెళ్ళి అప్పుడు వాటిని నిర్వీర్యం చేస్తారు. ఇలా అనేక స్టెప్స్ ద్వారా వాళ్ళు నిర్వీర్యం చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడెక్కడ, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఈ 3 చోట్ల కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇది మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం కాదు, ఎందుకంటే అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు, ఆర్టీవీని చూస్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా ఇటువంటివి కనిపిస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ లాంటి ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడ కూడా ఫతే లాంటి మిజైల్స్ని ఉపయోగించిన పరిస్థితి ఉంది కదా. మనం చూసాం ఒక లాంగ్ రాకెట్స్ని, శిథిలాలని, చాలా పొడవైన శిథిలాలను కూడా మనం చూడడం జరిగింది, బాంబుల్ని. అవి పేరనివి అవి. సో ఇటువంటి నేపథ్యంలో మీ ఇంటి పక్కన కావచ్చు, లేకపోతే మీ ప్రాంతాల్లో కావచ్చు, అంటే అది జైసల్మేర్ కావచ్చు, అంటే మరి రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా బాంబు కనుక కనిపిస్తే భయపడొద్దు. భయపడకుండా ముందు పోలీసులకు సమాచారం అందించండి, దాన్ని తాకే ప్రయత్నం చేయొద్దు. మీరు చూస్తే ఒక విజువల్లో స్థానికులందరూ కలిసి ఒక బాంబు, అది సకలమా శిథిలమా లేకపోతే అది ఏందో కూడా మనకు తెలియదు, అదిగో ఆ విజువల్ చూడొచ్చు, వాళ్ళందరూ పట్టుకొని దాన్ని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటిది అస్సలు చేయొద్దు. ముందుగా ఇలాంటిది అస్సలు చేయొద్దు. ఎప్పుడైతే
ఆ బాంబుకి సంబంధించి శిథిలమో సకలమో మీకు అనిపించింది అనుకోండి, పూర్తిగా దూరం వెళ్ళిపోండి ఫస్ట్. ఎందుకంటే అది దానికి ఇంకా పేలుడు స్వభావం ఉందో లేదో మనకు తెలీదు. ఇది కేవలం తెలిసేది నిష్ణాతులకు మాత్రమే, మరి ముఖ్యంగా మన సైనికులకు మాత్రమే. తెలిసిన తర్వాత అప్పుడు దూరంగా వచ్చిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు చెక్ చేసుకుంటారు వచ్చి. అలా పూర్తిగా సూట్ ధరించి వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని దాని స్వభావం ఏంటి, అది ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ డీటెయిల్స్ అన్నీ సంపాదిస్తారు. ఆ తర్వాత వాటిని నిర్వీర్యం చేస్తారు. ఒకవేళ పేలినవైతే వాటిని ఎక్కడ ఎలా డిస్పోజ్ చేయాలో వాళ్ళకి తెలుసు. సో ప్రస్తుతం డిఫ్యూజ్ చేశారు, ఆ తర్వాత డిస్పోజ్ చేశారు. కొన్ని సందర్భాల్లో ముందుగా వాటిని డిఫ్యూజ్ చేస్తారు, కొన్ని సందర్భాలకు దాదాపుగా ముందు డిఫ్యూజ్ చేసేస్తారు. ఒకవేళ పేలిందైతే దాన్ని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పే ప్రయత్నం చేయండి. పాకిస్తాన్కి సంబంధించి